వెల్కమ్ టు బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్, ఫేస్బుక్ రిలేటెడ్, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్. ఇవాళ మనం ఒక వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏదైనా మ్యూజిక్ ఉన్నప్పుడు మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, అది ఎలా రిమూవ్ చేయాలి, వస్తే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మరి ఇవాళ వీడియోలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ రిలేటెడ్ కొత్త విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. నార్మల్గా మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోని యూజ్ చేస్తే సో వాళ్ళకి గ్యారంటీగా రైట్ ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్ వేసేదానికి. లైక్ మూవీస్, సాంగ్స్, నార్మల్గా పీపుల్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి కూడా రైట్ ఉంటుంది. సో కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. వేరే వాళ్ళ కంటెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అయితే మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఏమవుతుందంటే, మన ఛానల్ ఒక స్ట్రైక్ వచ్చినప్పుడు జస్ట్ వార్నింగ్ కింద వస్తుంది. సో ఫస్ట్ స్ట్రైక్ వచ్చిన తర్వాత కాపీరైట్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. స్కూల్ కాదు, జస్ట్ ఒక పీడిఎఫ్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటికి మనం ఆన్సర్ చేయాలి. సో అలా చేసి మనం ఆ కాపీరైట్ స్ట్రైక్ మనం రిమూవ్ చేయొచ్చు. అది రాయాల్సి వస్తుంది అనమాట. ఈ స్ట్రైక్ పోతుంది అనేది కాదు, జస్ట్ ఒక 3 months తర్వాత అది పోతుంది అనమాట. ఏమేమి రూల్స్, సో మనం నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో మనం తెలుసుకోలేకపోయినాం అనుకోండి, ఆ వాళ్ళ పర్మిషన్స్ లేకుండా మనం యూజ్ చేస్తే అది గ్యారంటీగా రైట్ ఉంటుంది కదా. సో అలాంటి ఏమేమి కండిషన్స్ అనేది ఆ వీడియోలో ఉంటుంది అనమాట. సో మూవీస్ అని కాదు, చిన్న క్రియేటర్ కూడా తన వీడియోని మనం అప్లోడ్ చేసుకుంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది వేయడానికి ఆయనకి రైట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటప్పుడు మనం ఆ వీడియోస్ యూజ్ చేయకపోవడమే బెటరు. సో ఎప్పుడు స్ట్రైక్ వస్తుంది, మ్యూజిక్, మూవీస్ వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు క్లెయిమ్ కానీ కాపీరైట్ కానీ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ 3 times, కాపీరైట్ స్ట్రైక్ అనేది 3 times వచ్చిందంటే మన ఛానల్ అనేది అసలు ఓపెన్ చేయడానికి కూడా అవ్వదు. సో ఎప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మీ ఓన్ కంటెంట్ని చెయ్యండి. సో కాపీరైట్ స్ట్రైక్ రిమూవ్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉండదు. ఒక 3 months తర్వాత అదే రిమూవ్ అవుతుంది. అంతలోపు నీకు 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసాయి అనుకోండి, 3 వీడియోస్లో నువ్వు అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది స్పాయిల్ అయిపోతుంది, ఓకే. సో బెటర్ డోంట్ యూస్ అదర్ వీడియోస్ ఆర్ మ్యూజిక్స్, ఎనీ మూవీ, సాంగ్స్ ఆర్ మూవీస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేద్దాం, అందరూ చేస్తున్నారు కదా మనకు వస్తుంది అనేది మాత్రం చెయ్యకండి. సో సిచ్యువేషన్ అనేది రాను యూట్యూబ్లో రూల్స్ అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. సో బీ కేర్ఫుల్గా మీ కంటెంట్ని మీరు ఇంట్లో ఉండి అమౌంట్ని ఎలా చేసుకోవాలి, మీ ఓన్ కంటెంట్తో మీరు క్రియేట్ చేసుకుంటే కంపల్సరీ మీరు యూట్యూబ్లో జైమ్ అవుతారు, మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు, ఓకేనా. సో మరి ఇలాంటి వీడియోస్, ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే బుజ్జి టెక్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో అలాంటివి తెలుసుకోవాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, యూ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్.